జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఆదాము గాఢ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆపరేషన్ చేశాడు. యేసుక్రీస్తు కూడా కళ్ళు మూసిన తర్వాత ఆ బల్లి మెచ్చుకుని ఎప్పుడైతే పొడిచాడో ఆ పొడిచిన మరుక్షణమే, యేసుక్రీస్తుకి ఆపరేషన్ జరిగిన మరుక్షణమే ఆయన ఏం చేస్తున్నాడండి, ఆ బల్లి మెచ్చుకుని పొడిచిన తరువాత ఆయనలోంచి నీరు వచ్చింది, రక్తం వచ్చింది. ఆయన ఏం చేశాడంటే ఆత్మ వదిలిపెట్టాడు. హల్లెలూయా. 3 మూల పదార్థాల శిలువలోనికి వెలువడ్డాయట. 3 మూల పదార్థాల శిలువలోనికి ఎప్పుడైతే వెలువడ్డాయో నీరు, రక్తము, ఆత్మ, ఈ 3 మూల పదార్థాలు ఎప్పుడైతే కలవరలో నుంచి వచ్చాయో ఆ 3 మూల పదార్థాలే దేవుని యొక్క భార్య అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క భార్య ఎలా వస్తుందంటే 3 మూల పదార్థాల ద్వారా వస్తూ ఉంది. చూడండి ఒకసారి యోహాను పత్రిక, 1వ యోహాను పత్రిక, 1 నుంచి చదువుదాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును అదనమాట. అంటే నిజమైన క్రైస్తవుడు ఉండవలసిన రెవల్యూషన్ ఏంటంటే యేసే క్రీస్తు. అర్థమైందండి? ఆమె చెప్పండి అందరూ కూడా. యేసే క్రీస్తై ఉన్నాడు. యేసు అంటే ఎవరు? క్రీస్తు అంటే ఎవరు? యేసు కనపడుతుందండి, కనపడుతుంది కదా. యేసు అంటే అర్థం ఏంటండి? యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. అంటే యేసు అంటే రక్షకుడు అని అర్థం, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. అంటే అభిషక్తుడు ఎవరంటే చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం. దానియేలు గ్రంథం మళ్ళీ తీయాలి, మీరు 1వ యోహాను పత్రిక తీయాలి, అది మీకండి. దానియేలు గ్రంథం 9:25 చదవండి. మొదలుకొని అభిషక్తుడుగా ఉందండి అక్కడ. చూడండి అక్కడ అందరూ ఒకసారి చూడండి. అక్కడ అభిషక్తుడు అన్న అక్కడ పుట్టినోట్లో ఒకటి ఉంటుంది, దాని కింద అర్థం ఉంటుంది చూడండి. దాని కింద లాస్ట్లో ఏమని ఉంటుందంటే మెస్సయ్య. అంటే అభిషక్తుడు అనగా ఎవరంటే మెస్సయ్య. అంటే మెస్సయ్య ఎవరంటే ఈయన యెహోవా. అంటే యెహోవా ఈ భూమి మీదకి ఎలా రావాలంటే దానియేలు ప్రవచనం ప్రకారం మెస్సియా భూమి మీదకి ఎలా రావాలంటే యెహోవా మెస్సియాగా రావాలి. దానియేలు చెప్పాడు 9వ అధ్యాయం 25వ వచనంలో. ఆయన ఏం చెప్పాడంటే, దానియేలు ఏం చెప్పాడంటే యెహోవాయే మెస్సియాగా భూమి మీదకి వస్తాడు. ఆ మెస్సియా అనగా అభిషక్తుడు, అభిషేకించబడి ఆయన భూమి మీదకి వస్తాడు. దాన్ని దావీదు కూడా చెప్పాడు కీర్తన గ్రంథంలో. ఆయన అభిషక్తునికి విరోధముగా అల్లరి ఎలా చేస్తున్నారని అడుగుతున్నాడు. అంటే అభిషక్తుడు అనగా మెస్సియా, అభిషక్తుడు అనగా క్రీస్తు, అభిషక్తుడు అనగా యెహోవా. అనగా యెహోవాయే మెస్సియాగా, క్రీస్తుగా, అభిషక్తుడుగా భూమి మీదకి వస్తా ఉన్నాడు. అనగా పూర్తిగా చెప్పాలంటే క్రీస్తు అనగా ఎవరంటే ఆత్మయ్య ఉన్నాడు. ఎవరండి? క్రీస్తు అనగా ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మ అభిషేకించేది ఆయనే మెస్సయ్య ఉన్నాడు, ఆయన యెహోవా. ఇప్పుడు ఆ యేసు అనగా రక్షకుడు కాబట్టి ఈ రక్షకుడు అనగా రక్షకుడికి మరణం ఉంది, పుట్టుక ఉంది. రక్షకుడు పుడతాడు చచ్చిపోతాడు. రక్షకుడికి ఆది ఉంది, అంతం ఉంది. రక్షకుడికి ఆది ఉంది, అంతం ఉంది. ఈ శరీరానికి పుట్టుక రక్షకుడు అనగా శరీరంలోకి వచ్చిన వ్యక్తి అనగా ఒక శరీరం. అది అంటే శరీరానికి పుట్టుక ఉంది, మరణం ఉంది.
అందుకే యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు, ఒక శరీరము అని అర్థం. ఏంటండి ఒక శరీరం అది అంటే ఆ యేసు అనే శరీరంలో ఇప్పుడు క్రీస్తు యొక్క ఆత్మ నివాసం చేసిందనమాట. హల్లెలూయా. యేసు అనే శరీరంలో క్రీస్తు అనే ఆత్మ ఇక్కడ యేసు అనే శరీరంలో నివాసం చేస్తూ ఉంది. అంటే దేవుడు ఏమై ఉన్నాడంటే, యెహోవా ఏమై ఉన్నాడంటే ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మ శరీరంలోకి వచ్చింది. ఇప్పుడు శరీరంలో వచ్చి ఆ శరీరంలో చేయవలసిన కార్యాలన్నీ చేసి అక్కడ విమోచన కార్యాన్ని, రక్షణ సంకల్పాన్ని, పాప ప్రాయశ్చిత్తాన్ని అన్ని కూడా చేసి ఆ శరీరం యొక్క కార్యం సంకల్పం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ శరీరాన్ని తీసుకెళ్లి దేవుడు ఎక్కడ పెట్టాడంటే దేవుని యొక్క కుడి పార్శ్వాన పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ శరీరాన్ని పక్కనెట్టి ఇప్పుడు ఆత్మగా ఉన్న దేవుడు దేవుని యొక్క మనుషులతో ఆత్మగా కదులుతున్నాడు. అంటే ఆత్మ దేవుని యొక్క ఆ ఆత్మ నీలోకి రావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు మాట్లాడినాడు తెలుసండి, మొన్న లాస్ట్ చెప్పాను మీకు. ఏమన్నానంటే ఇప్పుడు గ్రీకులు యేసుక్రీస్తుని చూడకి వెళ్ళారు. ఆయన ఏమన్నాడు తెలిసిన వాళ్ళతోనే, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోయి కుళ్ళిపోతే అది మొక్కగా వస్తే అనేకమైన గోధుమ గింజలు మీరు చూస్తారని చెప్పాడు. అంటే ఆ టైంలో గ్రీకీయులు, అన్యజనులు యేసుక్రీస్తుని చూసే సమయం ఏదంటే అనేక యేసుక్రీస్తులు వచ్చే సమయంలో, అంటే అనేక గోధుమ గింజలు వచ్చే సమయంలో ఈ యొక్క అన్యజనులు యేసుక్రీస్తుని చూస్తారనమాట. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము ఒక్కడే ఉన్నాడు ఒక శరీరంగా, అందులో ఆయన నివాసం చేశాడు. ఇప్పుడు ఆ 2000 సంవత్సరాల క్రితం యేసు అనే ఒక శరీరం ఉంది, ఆ శరీరంలో ఆయన నివాసం చేశాడు. కానీ ఇప్పుడైతే ఆ యొక్క ఆదాము పిల్లలు కొన్ని లక్షల మంది తయారై ఒక సంఘముగా ఫామ్ అయి ఇప్పుడు ప్రతి హృదయంలోనూ కూడా పరిశుద్ధాత్మ పొందుకొని ఈక్వల్ టు పెంతెకోస్తు 120 మంది యేసుక్రీస్తులు అక్కడ కనబడతా ఉన్నారు. అంటే 120 మంది మొక్కలుగా అగ్నిస్తంభం మొక్కలై 120 మందికి వెళ్ళిపోయింది. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, యాకోబు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, యోహాను పరిశుద్ధాత్మ నింపబడ్డాడు, మరియమ్మ పరిశుద్ధాత్మ నింపబడ్డాది, అక్కడున్న స్త్రీలందరూ పరిశుద్ధాత్మ నింపబడ్డారు. అంటే ఒకటే అగ్ని స్తంభము 120 ముక్కలై 120 మందిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఎంతమంది కనపడుతున్నారు అక్కడ? 120 మంది యేసుక్రీస్తులు కనపడుతున్నారు. మొదటి శతాబ్దంలో 120 మంది మొక్కలై 120 మంది పరిశుద్ధాత్మ పొందుకొని 120 మంది యేసుక్రీస్తులు అక్కడ కనపడితే చివరి కాలంలో ఇప్పుడు సంఘముగా ఫామ్ అయి ప్రపంచం అంతటా కొన్ని లక్షల మంది యేసుక్రీస్తులు భూమిలో ఉన్నారు. హల్లెలూయా. అంటే ఏదైనా చోట్ల ఆదాము ఒక్కడే ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు నివసించడానికి యేసుక్రీస్తు ఒకడే కనపడ్డాడు. తర్వాత పెంతెకోస్తున్న 120 మంది కనపడ్డారు. ఇప్పుడు చివరి కాలంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి దేవుని యొక్క విత్తనాలు అయి ఉన్నారు. మనం చెప్పాం లాస్ట్ వీక్లో, విత్తనంలో విత్తనాలు. ఒక మామిడి టెంకలో పాతితే కొన్ని వందల మామిడికాయలు కాస్తారు. ఒక గోధుమ గింజ పాతితే ఆ వెన్నులో కొన్ని వందల విత్తనాలు వస్తాయి. ఒక ఏదైనా సరే ఒక విత్తనంగా పాతుతాం, కానీ కాసేటప్పుడు కొన్ని వందలు వస్తాయి. అలాగే భూమిలో 2000 సంవత్సరాల క్రితం ఒక్క గోధుమ గింజ మాత్రం పెట్టబడ్డది. ఇప్పుడు భూమిలో పెట్టబడిన తర్వాత 2000 సంవత్సరాలు ఆ సంఘకాలాల మధ్యలో ఆ గోధుమ గింజలు కుళ్ళిపోయి చచ్చిపోయి అది మొక్కగా వచ్చి ఫలించి ఇది పరిపక్వమైన కాలాల్లో ఈ చివరి కాలంలో ఫలాలు వచ్చే కాలాలు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమవుతుంది కదా. ఇప్పుడు విమోచన అంటే అర్థం ఏంటంటే, నీవు ఎప్పుడైతే విత్తనం పరిపక్వం అవుతాదో అప్పుడు నువ్వు విమోచించబడ్డావు అని అర్థం. అయితే విమోచన ఎందుకు కావాలి? నువ్వు పాపంలో పడిపోయావు, ఏదైనా తోటలో పతనమైపోయావు. మొదటి ఆదాము ద్వారా కుయ్యెత్తిపరుడైన సాతాను ద్వారా ఎప్పుడైతే పాపం పడిపోయారో, ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇప్పుడు దేవుడు సాతాన్ని సృజించడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు సాతాను నీకు రోగం తీసుకొస్తాడు.
సాతాను నీకు రోగం తీసుకొచ్చినప్పుడు అది భయంకరమైన రోగం ఉండవచ్చు. నువ్వు రోగి అయిపోయావు, మంచం మీద పడిపోయావు, చాలా వేదనకరమైన పరిస్థితులు బాధపడుతున్నావు. ఇప్పుడు ఏం చేస్తావంటే నీవు మంచం మీద పడి దేవుని వాక్యాన్ని చేత ప్రేరేపించబడి దేవుని వాక్యాన్ని పొందుకొని ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందాననే విషయాన్ని తెలుసుకొని కలవల్లో జరిగిన త్యాగాన్ని గుర్తు చేసుకుని ఎప్పుడైతే విశ్వాసంతో వాక్యాన్ని వెతుకుతూ తగ్గించుకొని ప్రభు సన్నిధిలో నీకు నువ్వు వెళ్తావో దేవుడు ఏం చేస్తారో తెలుసండి, దేవుడు ఆయనలో స్వస్థపరచువాడు అనే గుణలక్షణం ఉంది. ఆయన ఏ గుణలక్షణం ఉందండి? స్వస్థపరచువాడు అనే గుణలక్షణం ఉంది. ఆయనలో ఉన్న గుణలక్షణం నిరుపయోగంగా చేసుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. ఇప్పుడు స్వస్థపరచువాడు బయటికి రావాలంటే భూమి మీద ఒక రోగం ఉండాలి, ఒక రోగాన్ని పొందుకున్న వ్యక్తి ఉండాలి. ఆ రోగాన్ని పొందుకున్న వ్యక్తి ఉంటేనే, ఆ రోగాన్ని స్వస్థపరిస్తేనే ఇతరులో ఉన్న స్వస్థపరిచేవాడు అనే గుణలక్షణం బయటకు వస్తుంది. హల్లెలూయా. మరి రోగం రావాలంటే రోగం తెచ్చేవాడు ఉండాలి కదా. రోగం రావాలంటే నీకు రోగం ఇచ్చేవాడు ఉండాలి కదా. ఆ రోగం ఇచ్చేవాడికి ఉండడానికి చేయడమే లూసిఫర్. ఇప్పుడు లూసిఫర్ని ఎందుకు చేశాడంటే వాడేమో పట్టుకొచ్చి రోగం ఇస్తాడు, ఆ రోగంలో నువ్వు రోగి అయిపోయావు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థించి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి స్వస్థత కావాలి ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా అని ఎప్పుడైతే అడిగావో ఇప్పుడు దేవుడు వచ్చి ఆయన ఉన్న స్వస్థపరచువాడు అనే గుణలక్షణాన్ని తీసుకొచ్చి నీలో పెడతాడు. హల్లెలూయా. అంటే ఆయనలో ఉన్న గుణలక్షణాన్ని బయట పెట్టడానికి, ఆయన స్వస్థపరచువాడు అని నువ్వు గుర్తించడానికి ఆయన చేసుకున్న కార్యమే ఈ విమోచన ప్రణాళిక. ఈ విమోచన ప్రణాళికలో సాతానున్నాడు, సాతాను తీసుకొచ్చే పాపం ఉంది, సాతాను తీసుకొచ్చే రోగం ఉంది. ఆ రోగం తర్వాత వచ్చిన ప్రతిఫలము నువ్వు ఎప్పుడైతే ఆయన స్వస్థపరచువాడుగా గుర్తించావో, స్వస్థత పొందుకొని అప్పుడు ఆయన గుణలక్షణాన్ని వ్యక్తపరుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు పాపంలో పడిపోయావు, మనం అనుకుంటాం అలా చేసేసాడు, ఇలా చేసేసాడు, అలా పడిపోడు, ఇలా పడిపోడు, ఓకే రైట్. కానీ నిన్ను ఎందుకు పడేసాడంటే నువ్వు పడిపోయిన తర్వాత నువ్వు ఆకాశం వైపు చూసి ప్రభువా నేను పడిపోయాను, నన్ను రక్షించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా నువ్వు ప్రాధేయతతో విధేయతతో వాక్యం ఎదురు వెళ్తూ ఉంటావు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? కలవర రక్తం పట్టుకొచ్చి నేను పూసి కడిగి శుభ్రంగా పవిత్రపరిచి నిష్కలంకమైన వధువుగా నేను చేసి నీతిమంతుడిగా చేసి నీకు రక్షణ అనే పరిశుద్ధాత్మ నీకు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే పాపం ఎప్పుడైతే నేను వదిలిపోయిందో, నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ పాపాన్ని ఒప్పుకున్నావో దేవుడు ఆ పాపాన్ని కడిగి పరిశుద్ధాత్మ ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వేమయ్యావు? ఇప్పుడు రక్షించబడ్డావు. నీకు రక్షణ ఇచ్చింది ఎవరు? ఆ రక్షకుడు ఎలా గుర్తించావు? దేవుడు నా పాపాల కోసం సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, నా పాపం అంతా కడిగాడు, నీకు ఎలా తెలిసింది? ఆయన రక్షకుడుగా, నీ సొంత రక్షకుడుగా ఆయన బయలుపరచబడ్డాడు కాబట్టి ఆ సొంత రక్షకుడు అనే గుణలక్షణం నీకు వ్యక్తపరిచాడు కాబట్టి ఇప్పుడు నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు, ఆయన నా రక్షకుడు, ఆయన నా స్వస్థపరిచేవాడు. నీకు విమోచన ఇచ్చాడనుకో, ఆ విమోచన పొందుకున్నావు అనుకో, చెప్తావు ఆయన నా విమోచకుడు. నిన్ను పోషించాడనుకో, నువ్వు చెప్తావు ఆయన నా పోషకుడు. ఆయన నీకు ఆశ్రయం ఇచ్చాడనుకో, నువ్వు చెప్తావు ఆయన నాకు ఆశ్రయ దుర్గమయ్యాడు. నీకు ఒక కోట కట్టి నిన్ను అందులో భద్రపరిచాడంటే నువ్వు చెప్తావు ఆయన నా కొండ, ఆయన నా కోట. హల్లెలూయా. ఇప్పుడు అవన్నీ ఆ గుణలక్షణాలన్నీ నీకు వ్యక్తపరుచుకోవడానికి దేవుడు విమోచన ప్రణాళిక అంత పెట్టి ఆ విమోచన గ్రంథం అంతా రాసి నిన్ను పాపంలో పడేశాడు, నిన్ను ఆశ్రయం లేకుండా చేసేశాడు, నిన్ను అనాథగా చేసేశాడు, నిన్ను ఒంటరిగా చేసేశాడు, నీ పైన రోగం పెట్టాడు, నీ పైన శాపం పెట్టాడు, నీ పైన పాపం పెట్టాడు, సమస్తమాన్ని తీసుకొని నీ పైన రుద్దేస్తున్నాడు దేవుడు. సాతానికి అప్పగించేసాడు నేను. ఎందుకు అప్పగించేశాడు? సాతాను కష్టపెడితే దేవుడే యోబుని తీసుకెళ్ళి సాతాను చేతులు ఎందుకు పెట్టాలి? సాతానే పని కట్టుకుని వెళ్ళి నేను యోబుని నేను శిక్షింతాను బాధింతాను ఏం అడగలే. అటు ఇటు తిరిగి యోబు దగ్గరికి వెళ్ళి ఆ పాతాళమంతా తిరిగి ఆ భూమినంతా తిరిగి దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు అంటాడు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను అన్నాడు. సరే నీ పని అంతేలే, నువ్వు అటు ఇటు తిరగడం నీ బొద్దంత అంతే. కానీ మరి ఏంటి సంగతి? భూమి మీద ఉన్న నా కుమారుడు ఉన్నాడు యోబు కోసం ఎప్పుడైనా ఆలోచించాను? ఊరుకో ప్రభువా, నువ్వేమో ఆయనకి ఇవ్వాల్సిందంత ఇచ్చేసావు, ఆస్తి ఇచ్చేసావు, అంత ఇచ్చేసావు, ఫోన్లో అవన్నీ పక్కనెట్టు. అతని దగ్గరికి వెళ్ళకుండా అసలు చుట్టేమో కంచి వేసేసావు. నేను ఎలాగెళ్ళినా ఆయన దగ్గరికి?
ఆ కంచి దాటి నేను వెళ్ళలేను, నా వల్ల కాదు, ఒక్కసారి ఆ కంచి తీసి చూడు, ఆ నోటితో నేను తప్పించలే చేస్తాను అన్నాడు. అప్పుడు చేశాడు చెప్పడం. దేవుడు మాట్లాడి సాతాను ప్రేరేపిస్తేనే కానీ దేవుడితో సాతాను తప్పడం చేయలేరు. ఏ నోటితో దీవించాడో అదే నోటితో నేను చెప్పించలే చేస్తానని చెప్పి అప్పుడు వచ్చాడు. అంటే యోబుని తీసుకెళ్లి సాతానికి అప్పగించింది ఎవరండి? దేవుడు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఆ సాతాను శోధిస్తుంటే ఆ సాతాను శోధన ద్వారా యోబులో ఉన్న అసలైన అమూల్యమైన గుణలక్షణం బయటికి తీసుకురావాలి. ఏంటి ఆ గుణలక్షణం? యోబులో ఉన్న సహనం బయటికి రావాలి, యోబులో ఉన్న దేవుని మీద ఉన్న ప్రేమ బయటికి రావాలి, యోబులో ఉన్న ఆ నీతి బయటికి రావాలి, యోబులో ఉన్న ఆ యథార్థత బయటికి రావాలి. హల్లెలూయా. ఆ యోబులో ఉన్న ఆ వాక్యం యొక్క ప్రేమ బయటికి రావాలి. అవన్నీ చూపించాడు యోబు, అవన్నీ బయటికి తీసుకొచ్చాడు యోబు. సావనన్న వస్తాను కానీ నా దేవుని మాత్రం నేను దూషించను అన్నాడు. ఎందుకంటే నా దేవుడు ఏంటో నాకు తెలుసు, నాకు దేవుడు ఏమిచ్చాడో నాకు తెలుసు, నన్ను దేవుడు ఏం చేస్తున్నాడో కూడా నాకు తెలుసు. దేవుడు నన్ను శోధిస్తున్నాడు. ఎందుకు శోధిస్తున్నాడు? నాలో ఉన్న గుణలక్షణాలు బయటికి తీసుకురావడానికి, నాలో ఉన్న గుణలక్షణాలు దేవుని యొక్క గుణలక్షణాలతో కలవడానికి. ఆయన గుణలక్షణం, ఆయన రక్షకుడు నేను చూడాలి, ఆయన విమోచకుడు నేను చూడాలి, ఆయన స్వచ్ఛపరచుకోవడం నేను చూడాలి, ఆయన జీవం ఇచ్చుకోవడం చూడాలి, ఆయన నా కోటని నేను చూడాలి, ఆయన నా కొండని నేను చూడాలి, ఆయన నా వెలుగుని చూడాలి, నా ఆశ్రయపురం అని నేను చూడాలి అని ఎప్పుడైతే ఆ యొక్క విషయాన్ని పట్టుకున్నాడో, పరిపూర్ణ ప్రణాళిక యోబుకు అర్థమైందో, అప్పుడు యోబు పరీక్ష అంతటిలో కూడా సుఖంగా సౌఖ్యంగా చక్కగా పరీక్షలో నిలబడ్డాడు. విమోచన యొక్క ప్రణాళిక మనకు తెలియకుండా శోధనలో మనం నిలబడలేమండి. విమోచన యొక్క ప్రణాళిక మనకు అర్థం అవ్వకపోతే మనము దేవుడు శోధించినప్పుడు మనం నిలబడలేము. ఖచ్చితంగా ఏదో కార్యాలు బట్టి, మానవ బలహీనతలు బట్టి అలా పడిపోతూ పడతా లేస్తూ అలాగే వెళ్ళిపోతాం. కానీ అసలు దేవుడు నా పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎక్కడ తీసుకెళ్తున్నాడు, అసలు నా జీవితంలో ఏం చేయబోతా ఉన్నాడు, ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడు, ఎందుకు ఇలాంటి శోధన పెడతా ఉన్నాడు, ఎందుకు ఇలాంటి శిక్షలకు నన్ను గురి చేస్తా ఉన్నాడు, ఎందుకు నా జీవితం ఈ విధంగా ప్రయాణం చేస్తా ఉంది, ఇవన్నీ కూడా నీకు అర్థమైనప్పుడు, ఆ విమోచన ప్రణాళిక నీకు అర్థమైనప్పుడు నువ్వు ప్రతి దానిలో కూడా సహనముతో ఓపికతో దేవుడు చేసే కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూనే ఉంటావు తప్ప ఏ మాత్రము కూడా అభద్రత పాలు కావు, ఏ మాత్రం కూడా అవిశ్వాసానికి గురవు, ఏ మాత్రం కూడా వెనక్కి జారిపోవు, ఏ మాత్రము కూడా వెనక్కి తిరిగి చూడవు, ఏ మాత్రము కూడా శ్రమకు భయపడి, మరణానికి భయపడి, రోగానికి భయపడి ఏ మాత్రం కూడా నువ్వు వెనక కొంచెం వెయ్యలేవు, వెయ్యవు కూడా. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా మీరు విషయాన్ని గ్రహించండి. దేవుని యొక్క ప్రణాళికను పట్టుకోండి. దేవుని యొక్క అసలైన ప్రణాళిక, విమోచన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సొంత భార్యను దేవుని యొక్క భాగంలో ఉన్న సగముగా ఉన్న స్త్రీ కల్వరి శిలువలో ఎప్పుడైతే వేరైందో, ఇప్పుడు ఆ కల్వరి శిలువలో ఉన్న వేరైన ఆ స్త్రీని విమోచన ఇవ్వడానికి దేవుడు ప్రణాళిక రచించాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ నీ యొక్క కృప, నీ యొక్క జీవము, నీ యొక్క తాత్పర్యము, నీ యొక్క గుణలక్షణాలు ఒకవేళ దానిపైన ఆకర్షించబడతా ఉంటే, ఒకవేళ వాక్యం వైపు నువ్వు ఆకర్షించబడతా ఉంటే, దేవుడు ఖచ్చితంగా ఆ నీరు, రక్తము, ఆత్మ కలిగిన ఆ 3 మూల పదార్థాలలో నీవు కూడా భాగమై ఉన్నావు. హల్లెలూయా. ఒకవేళ 3 మూల పదార్థాల్లో గనక నువ్వు భాగమైతే దేవుడు నీకు గుణలక్షణాలన్నీ వ్యక్తపరుస్తాడు. ఆ విమోచన ఎత్తపరుస్తాడు, రక్షణ ఎత్తపరుస్తాడు, స్వస్థత ఎత్తపరుస్తాడు, ఆయన గుడాలను ఎత్తపరుస్తాడు, ఆయన శాశ్వతమైన ప్రేమ ఎత్తపరుస్తాడు. ఆయన ఏం కలిగి ఉన్నాడో సమస్తము నీకు ఎత్తపరిచి నిన్ను సద్గుణరాలిగా చేసి, సద్గుణశీలిగా చేసి, ఒక నిష్కలంకమైన వధువుగా చేసి, ఆయన ఎందుకు అవన్నీ చేస్తున్నాడంటే నిన్ను పరిపూర్ణంగా విమోచించి మధ్యాకాశంలో తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. అయితే నా ప్రియమైన సహోదరుడా, ఖచ్చితంగా విషయాలు మీరు ఆలోచించండి, ప్రార్థించండి, దేవుని కోసం కనిపెట్టండి. మనము ఖచ్చితంగా ఆ విమోచన ప్రణాళికలో భాగమై ఉన్నాం. మనం ఖచ్చితంగా ఆ విమోచన గ్రంథంలో మన పేర్లు ఉన్నాయి.
ఖచ్చితంగా ఆ 3 మూల పదార్థాలలో మనము కూడా ఒక పదార్థమై ఉన్నాం. అందుచేత దేవుడు ఈ వాక్యాలను మనం నేర్పిస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యక్షత మనం తెలుస్తూ ఉన్నాడు. 7వ దూత ద్వారా విలియం మ్యారియన్ బ్రహ్మం ద్వారా మనము దేవుని యొక్క ఎముకగా, దేవుని యొక్క శరీరంలో శరీరముగా, దేవుని యొక్క మాంసంలో మాంసముగా, దేవుని యొక్క ఆలోచనలో ఆలోచనగా, దేవుని యొక్క వాక్యంలో వాక్యముగా, దేవుని యొక్క ఆత్మలో ఆత్మగా, దేవుడిలో మనము భాగమై ఉన్నామని ఈరోజు విమోచన ప్రణాళిక ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా నీవు కూడా దేవునిలో భాగమైతే, ఖచ్చితంగా నీవు దేవునిలో ఆలోచనగా ఉంటే, ఖచ్చితంగా దేవునిలో నీవు కూడా గుణలక్షణంగా ఉంటే, ఖచ్చితంగా మోకరించి అడుగు, ప్రార్థన చేయి. ప్రభువా, నేను నీలో భాగమై ఉన్నాను. ఒక చెట్టులో భాగం కాదు, ఒక సూర్యుల్లో భాగం కాదు, ఒక సముద్రంలో భాగం కాదు, ఒక మతంలో భాగం కాదు, ఒక సిద్ధాంతంలో భాగం కాదు, ఒక కులంలో భాగం కాదు, ఒక వ్యవస్థలో భాగం కాదు. నువ్వు ఎవరిలో భాగమై ఉన్నావంటే నేరుగా సాక్షాత్తు పొదువైన యేసుక్రీస్తులో నువ్వు భాగమై ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆలోచనలను ఆలోచనై ఉన్నావు, ఆయన వాక్యమును ఆలోచనై ఉన్నావు, ఆయన వాక్యమును వాక్యమై ఉన్నావు, ఆయన ఆత్మలో ఆత్మై ఉన్నావు, ఆయన గుణలక్షణంలో గుణలక్షణమై ఉన్నావు, ఆయన భాగంలో భాగమై ఉన్నావు, ఆయన ఎముకలో ఎముకై ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు ఎముక ఉంటే, మాంసంలో మాంసంగా ఉంటే, శరీరంలో శరీరంగా ఉంటే, ఆలోచనలో ఆలోచనగా ఉంటే, ఖచ్చితంగా దేవుడు వాక్యాన్ని ఆకర్షిస్తూ ఉంది. ఆ గుణలక్షణాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఖచ్చితంగా ఆ యొక్క పరీక్షలు, శోధనలు, ఆ కష్టాలు, కన్నీరు, బాధలు అవన్నీ కూడా నువ్వు వెంటాడుతూ ఉన్నాయి. ఆ వెంటాడినప్పుడు ఖచ్చితంగా ఆ పరీక్షలో నువ్వు నిలబడితే దేవుడు నిన్ను శోధించి 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 శోధించబడిన మీదట నువ్వు సువర్ణమై, బంగారమై, దేవుని యొక్క వధువై, దేవుని యొక్క పరిశుద్ధమైన పట్టణంలో, దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఆ పక్కన కూర్చుని నీవు కూడా ప్రపంచాన్ని పరిపాలించే ఒక పాలి భాగస్తురాలుగా నువ్వు మారబోతూ ఉన్నావు. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన సింహాసనం కూర్చుండబెట్టుకుని ప్రపంచాన్ని దేవుడు పరిపాలించబోతూ ఉన్నాడు. ఆయన దావీదు కుమారుడిగా కూర్చుంటే ఆ దావీదు కుమారుడి యొక్క భార్యగా, ఇప్పుడు ఆయన చెప్పినట్టు ప్రకటన కన్నా మనం చదివాం, వాళ్ళ కన్నీటి బాష్ప బిందువులంట ఆయన గుడి చేస్తాడట. ఇప్పుడు వరకు మనం ఏడ్చాం, వేదన పడ్డాం, కన్నీరు కార్చాం, భూమి మీద శ్రమలు సహించలేక, నిందలు భరించలేక, బాధలు భరించలేక, ఇబ్బందుల కొలుములో కష్టాల బారిన పడి ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం. ఆ రోజు మనం ఆ సింహాసనంలో కూర్చుని కన్నీరు కార్చి, ప్రభువా, ఎంత భ్రష్టురాలైన నేను, ఎంత భ్రష్టుడైన నేను, ఎంత పాపాత్ముడైన నేను, ఎంత భయంకరమైన క్రూరంగా జీవించిన నన్ను కడిగి శుభ్రపరిచి నీ పక్కన కూర్చున్నవాడిని పెట్టుకున్నావే, ఎంత పెద్ద కృప నా పైన చూపించావు ప్రభు అని నువ్వు ఏడుస్తునంట. ప్రభు వచ్చి నీ కన్నీరు తుడుస్తాడట, బాష్ప బిందువు తుడుస్తాడట, నీతో కాపురం చేస్తాడట, నీ హృదయంలో జీవిస్తాడట, నీ హృదయంలో సావాసం చేస్తాడట, నీలో ఉండి ప్రపంచాన్ని పరిపాలిస్తాడట. హల్లెలూయా. అటువంటి మనోహరమైన సంతోషకరమైన జీవితాన్ని దేవుడు ఈ వర్తమానం ద్వారా నీకు నాకు ఇస్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. 7వ దూత వర్తమానం ద్వారా మనం ఎప్పుడైతే సిద్ధపరచబడి ఈ మర్మాన్ని తెలుసుకొని మన విమోచన కొరకు మనం సిద్ధపడ్డామో, మన విమోచన కొరకు మనం పాటుపడ్డామో, మన విమోచన కొరకు మనం ఎప్పుడైతే ఆలోచించామో, అప్పుడు మనము పరిపూర్ణంగా సిద్ధపడి ప్రతి పాపాన్ని వదులుకొని, ప్రతి కష్టాన్ని వదులుకొని, ప్రతి బాధను వదులుకొని, ప్రతి దాన్ని వదిలిపెట్టి లోక సంబంధమైన కార్యాలు, పాప సంబంధమైన కార్యాలు, దురాత్మ సంబంధమైన కార్యాలు, ప్రతి దాన్ని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని తీసి పక్కన పెట్టి విమోచన కొరకు మనం పోరాడతాం. దేవుడు ఖచ్చితంగా వాక్యముగా దేవుడు మనం ఉంచాడు. కాబట్టి అంచనా ప్రేమని సహోదరులారా, సిద్ధపడండి. దేవుడు మీకు తోడయండి, కాపాడి దేవుడు మిమ్మల్ని సంరక్షించి నడిపించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. చివరిగా ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. నేను టైం అయిపోయింది కనుక నేను ముగిస్తున్నాను. చాలా మెసేజ్ ఉంది, తరగట్లేదు. ఇది బహుశా ఒక సంవత్సరం వరకు నేను ఈ మెసేజ్ చెప్పగలుగుతాను. సంవత్సరం వరకు ఈ మెసేజ్ ఉండొచ్చు. అందుచేత మీరు చక్కగా సిద్ధపడి ప్రార్థన చేసుకుని మీ హృదయాలు పురుగొల్పుకుంటూ ఆ విమోచన ప్రణాళిక కొరకు మీరు మీ హృదయాలు సిద్ధపరచుకోవాలని ప్రభువుని యేసుక్రీస్తు నామమున మనం చేస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.